ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ వరదరాజుల రెడ్డికి రావాలని ఆకాంక్షించారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వరదరాజుల రెడ్డిని రాజకీయంగా సమాధి చేయటమే తన లక్ష్యం అంటూ శపథం కూడా చేశారు ఆయన. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫ్లెక్సీ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఎమ్మెల్యే రాచమల్లు భూదాహానికి దేవుని భూమి స్వాహ అంటూ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేరిట ప్రొద్దుటూరు కూడల్లో వెలిసిన ఫ్లెక్సీలు సంచలనం రేపాయి. చెన్నకేశవస్వామి ఆలయ భూములను ఆక్రమించి రోడ్డు వేశారన్న ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాను చేసింది స్వాహ కాదు సాయమన్నారు ఆయన. కబ్జా చేసినట్టుగా ఒక్క ఆనవాళ్లైనా ఉందా అని ప్రశ్నించారు. వరదరాజుల రెడ్డి కుటుంబమే గతంలో ఈ భూమిని అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారన్నారు రాచమల్లు. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్వాహ కాదు, ప్రజలారా, ప్రజల సౌకర్యం కోసం రాచమల్లు సొంత డబ్బులు పెట్టి కాస్త శుభ్రం చేయడం అంటారు. స్వాహా చేయడం అంటే కంచె కడతారు, చదును చేస్తారు, ఫ్లాట్లు విడగొడతారు, నెంబరాయి బాస్తారు, విక్రయిస్తారు. బాతులు సుబ్బరాయుడు నంద్యాల వరదరాజరెడ్డి గారి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేసి ₹1 కోటి డబ్బు తీసుకున్నారు. ₹1 కోటి డబ్బు తీసుకున్నారు. ఇదే స్థలానికే ఎవరైతే ఈ భూమిని కాజేసే ప్రయత్నం 20 సంవత్సరాల కింద చేసినారో ఆ కుటుంబమే ఈ భూమిని సంరక్షించే దానికోసం ధర్నా అని మాట్లాడితే దయ్యం వేదాలు చెప్పినట్టు ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కోసం రాచమల్లు ప్రయత్నిస్తాడు, స్వాహా చేసేదాని కోసం వరదాడి కుటుంబం ప్రయత్నం చేస్తుంది. ఇది చెన్నకేశవస్వామి దేవాలయానికి సంబంధించిన భూమి. ఈ భూమిని ఎవరు ఆక్రమణ చేయలేరు. భగవంతునికి సంబంధించిన భూమిని ఎవరైనా ఆక్రమణ చేస్తే మట్టి కొట్టుకొని పోతాడు. కబ్జాలు ఖునీలకు సంస్కృతి వరదరాజుల రెడ్డిదన్నారు రాచమల్లు. ఆస్తి కోసం ఓ ఆడిటర్ ను సజీవ దహనం చేశారని ఆరోపించారు ఆయన. వరదరాజుల రెడ్డిని రాజకీయంగా సమాధి చేస్తానని శపథం చేశారు రాచమల్లు. వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువును 10 పైసలు కొని ఆ న్యాయం ఉండేవాడు బ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి 200 కోట్ల ఆస్తిని మీరు భాగాలు పంచుకొని ఇంకా నీ నోటికి మంచి మాటలు వస్తున్నాయా, న్యాయమైన మాటలు? నీకు రాజకీయ సమాధి కట్టేంత వరకు వదిలే ప్రసక్తి లేదు. నేను నీకు టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఎవరికి రాకూడదు, నీకే రావాలా టిక్కెట్. టికెట్ ఎవరికో వికెట్ ఎవరికో కానీ ఓవైపు ఫ్లెక్సీ మరోవైపు శపథం. ఎన్నికల పొద్దు ప్రొద్దుటూరులో రాజకీయం ఓ రేంజ్ లో హీట్ ఎక్కుతోంది.